శ్రీలంక టూర్లో భాగంగా మన టీమిండియా ఈ నెల 27వ తేదీ నుండి 3 టీ20లు మరియు 3 వన్డేల సిరీస్ ఆడబోతుంది. అండ్ ఈ 2 సిరీస్ల యొక్క స్క్వాడ్స్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ తర్వాత మన వాళ్ళు ఫుల్ స్ట్రెంత్ ఆడబోతున్న మేజర్ సిరీస్లు ఇవే. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 సిరీస్ల నుండే మన టీమిండియా కొత్త హెడ్ కోచ్ గా గంభీర్ అరంగేట్రం చేయబోతున్నాడు. సో వీటన్నింటి దృష్టి ఈ టూర్ మీద అయితే చాలా ఆసక్తి ఏర్పడింది. అండ్ ఎట్టకేలకు బీసీసీఐ మన టీమిండియా స్క్వాడ్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో 2 స్క్వాడ్స్ లో ముందు టీ20 స్క్వాడ్ చూసుకుంటే మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని నిజమని తేలిపోయింది. మన టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాదు, సూర్యకుమార్ యాదవ్. సో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా బజ్ చూస్తున్నాం సూర్యకుమార్ యాదవ్ మన టీ20 టీమ్ కు కెప్టెన్ గా మారబోతున్నాడని చెప్పి. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మనం ఈ టాపిక్ మీద వీడియో కూడా చేసుకున్నాం. సో రిపోర్ట్స్ అన్ని చెప్పినట్టు ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియా టీ20 టీమ్ కు కెప్టెన్ గా మారిపోయాడు. అండ్ అతను మోస్ట్ లైక్లీ 2026 టీ20 వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గానే ఉండబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఆ వరల్డ్ కప్ కనుక గెలిస్తే అతని రన్ ఇంకా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. మిగిలి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ గా నియమించడం వెనక గంభీరస్తం చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ క్యాప్టెన్సీ చేంజ్ వల్ల స్క్వాడ్స్ ని ప్రకటించడం లేట్ అయింది. 2 days బ్యాక్ ముందే 2 స్క్వాడ్స్ ను అనౌన్స్ చేయాలి. బట్ టీ20 ఫార్మాట్ లో క్యాప్టెన్సీ గురించి అలాగే రోహిత్ మరియు కోహ్లీ యొక్క అవైలబిలిటీ తెలుసుకోవడం గురించి డీలే జరిగింది. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టే గంభీర్ కెప్టెన్ గా స్కైయే కావాలన్నాడంట. బట్ జైషా మాత్రం హార్దిక్ పాండ్యా వైపు మొగ్గు చూపాడంట. కానీ చివరికి గౌతమ్ గంభీర్తో పాటు ఫార్మర్ కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే సెలక్షన్ కమిటీ వీళ్ళంతా సూర్యకుమార్ యాదవ్కే ఓటు వేశారు. దీనివల్ల స్కై మన టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ గా మారాడు. సో టీ20 స్క్వాడ్ కి సంబంధించిన మేజర్ అప్డేట్ అయితే ఇది. అండ్ దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని లేటర్ డిస్కస్ చేసుకుందాం. ఇక వన్డే స్క్వాడ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్, బోత్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని కూడా ఈ స్క్వాడ్ లోకి పిక్ చేశారు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టే వీళ్ళకి అవైలబిలిటీని చెక్ చేయడం కోసం కొంతవరకు డీలే జరిగింది. లేకపోతే స్క్వాడ్ ను 2 days బ్యాక్ ముందే అనౌన్స్ చేసి ఉండాలి. సో స్టార్టింగ్ లో అయితే బుమ్రాతో పాటు వీళ్ళిద్దరు కూడా రెస్ట్ తీసుకోబోతున్నారని చెప్పి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. బట్ లాస్ట్ మినిట్ లో రోహిత్ మరియు కోహ్లీ తమను తాము అవైలబుల్ గా మార్చుకున్నారు. మమ్మల్ని కూడా పిక్ చేయండి, మేము ఆడతామని చెప్పి. బట్ బుమ్రాకి మాత్రం రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇక రోహిత్ మరియు కోహ్లీ తమను తాము అవైలబుల్ గా ఎందుకు మార్చుకున్నారంటే గౌతమ్ గంభీర్ యొక్క కోరిక మేరకు. సో రీసెంట్ గానే చూసాం గౌతమ్ గంభీర్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం కోచ్ గా మారిన తర్వాత ఆడుతున్న సిరీస్ ఇది, నాకు అందరు మెయిన్ ప్లేయర్స్ అవైలబుల్ గా ఉండాలని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఇన్ఫాక్ట్ ఒక ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని గౌరవిస్తూ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా సిరీస్ ఆడేందుకు తమను తాము అవైలబుల్ గా మార్చుకున్నారు. అండ్ అనుకున్నట్టు హార్దిక్ పాండ్యా అయితే వన్డే సిరీస్ కు సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే తను రెస్ట్ కావాలని బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టాడు. సో పర్సనల్ రీజన్స్ హార్దిక్ పాండ్యా ఈ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఎనివే ఇప్పుడైతే మనం ఫుల్ స్క్వాడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్ లుక్ వేసేద్దాం. సో ముందుగా మన టీమిండియా టీ20 స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ అండ్ రియాన్ పరాగ్. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్, సంజు శాంసన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ మరియు ఖలీల్ అహ్మద్. సో శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ అయితే ఇదే. అండ్ ఇందులో ముందు చెప్పుకున్నట్టే ద బిగ్గెస్ట్ చేంజ్ క్యాప్టెన్సీ. హార్దిక్ పాండ్యా ఉన్నా సరే సూర్యకుమార్ యాదవ్కే క్యాప్టెన్సీ ఇచ్చారు. విచ్ మీన్స్ ఫ్యూచర్లో హార్దిక్ పాండ్యా మన టీమిండియాను టీ20 ఫార్మాట్ లో లీడ్ చేయబోడు. ఇన్ఫాక్ట్ ఈ స్క్వాడ్ లోకి చూసుకుంటే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. అంటే స్కై తర్వాత కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఓన్లీ అతను టీ20 ఫార్మాట్ లో ప్యూర్ ప్లేయర్ గానే ఆడబోతున్నాడు. లీడర్షిప్ రోల్ కోసం అతను అసలు ఎక్కడ కూడా కన్సిడర్ చేయట్లేదు. సో ఇదైతే చాలా వరకు హార్ష్ కాల్. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ప్లేయర్స్ వైస్ కెప్టెన్ గా అద్భుతంగా రాణించిన ఒక ప్లేయర్ ను ఇప్పుడు వైస్ కెప్టెన్ గా తీసేయడం అంత మంచి విషయం కాదు. ఎస్పెషల్లీ మన వాళ్ళు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత. ఒకవేళ వరల్డ్ కప్ ఓడిపోయి ఉండి చేంజ్ చేసినా చాలా వరకు జస్టిఫై చేసినట్టు ఉండేది. బట్ ఎనివే మనం ముందే డిస్కస్ చేసుకున్నాం హార్దిక్ పాండ్యాకు ఉండాల్సిన డిసడ్వాంటేజెస్ అతనికి అయితే ఉన్నాయి. మెయిన్లీ ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా అవైలబుల్ గా ఉంటాడో లేదో తెలియదు. అలాగే అతను కెప్టెన్ గా అన్నప్పుడు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తాడు, ప్లేయర్ గా అన్నప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తాడు. పైగా సూర్యకుమార్ యాదవ్ ఒక ఫార్మాట్ స్పెసిఫిక్ ప్లేయర్ కాబట్టి అతను ఫోకస్ మొత్తం టీ20 ఫార్మాట్ మీదే పెడతాడు. సో వీటన్నింటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చేసుకున్న వీడియోలో మాట్లాడుకున్నాం. మెయిన్లీ గౌతమ్ గంభీర్ పట్టు మీద ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియా టీ20 కెప్టెన్ గా మారాడు. లేకపోతే ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా పిక్ చేసుకుని ఉండేవారు. ఎనివే క్యాప్టెన్సీ విషయాన్ని పక్కన పెడితే ఈ స్క్వాడ్ లో నాకు నచ్చని విషయాలు 2 ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వేర్ ఈజ్ రుతురాజ్ గైక్వాడ్. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ లో అతను అద్భుతంగా రాణించాడు. 66 యావరేజ్ తో పాటు 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ను మెయింటైన్ చేస్తూ 133 రన్స్ కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సిరీస్ లో అతను ఓపెనర్ గా ఆడించలేదు, నెంబర్ 3 లో ఆడించారు, నెంబర్ 4 లో ఆడించారు. బట్ అలా అవుట్ ఆఫ్ పొజిషన్ లో ఆడించినా కానీ రుతురాజ్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కానీ టీ20 స్క్వాడ్ లో అతను పిక్ చేయకపోవడం నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లండర్. అట్లీస్ట్ అతని బ్యాకప్ ఓపెనర్ గా కూడా కన్సిడర్ చేయలేదు.
సో మరోసారి అయితే ఖచ్చితంగా బీసీసీఐ రుతురాజ్ గైక్వాడ్కి అన్యాయం చేసిందే. అతను బాగా రాణిస్తున్నా సరే సెలెక్ట్ చేయట్లేదు. బట్ అటు ఇటు ఆడుతున్న ప్లేయర్స్కి మాత్రం కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. పోనీ గైక్వాడ్ నేను ఓపెనర్గా అయితేనే బాగా ఆడతానని చెప్పి ఎక్కడైనా ప్రూవ్ చేశాడా? లేదు. అతను ఏ పొజిషన్లో బ్యాటింగ్ పంపినా నేను బాగా ఆడగలని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. అయినా కానీ అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే వేర్ ఈజ్ ముఖేష్ కుమార్ అండ్ ఆవేష్ ఖాన్. వీళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం నిజంగా బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అసలు జింబాబ్వేతో జరిగిన సిరీస్లో వీళ్ళిద్దరూ చూసుకుంటే వికెట్ల పండగ చేసుకున్నారు. ముఖేష్ కుమార్ 3 మ్యాచ్లు 8 వికెట్లు తీస్తే ఆవేష్ ఖాన్ 3 మ్యాచ్లు 6 వికెట్లు తీశాడు. బట్ ఇద్దరికి కూడా ఛాన్స్ దొరకలేదు. సిద్ధు కూడా ఇద్దరు ప్లేయర్స్ మీద చాలా హార్ష్ కావాలని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు చేసిన పని ఏంటంటే జింబాబ్వే టూర్లో ఎవరైతే బాగా ఆడారో పని కట్టుకుని వాళ్ళని పక్కన పెట్టారు. సో అభిషేక్ శర్మని పక్కన పెట్టారంటే కొంతవరకు అగ్రీ చేయొచ్చు. అతను ఒక్క మ్యాచ్లోనే సరిగ్గా ఆడాడు అండ్ ఆల్సో ఓపెనర్గా ఆడినప్పుడే మంచిగా పెర్ఫామ్ చేశాడు. దీంతో ఓపెనర్ స్పాట్ విషయంలో వేకెన్సీ లేదు కాబట్టి అతను పక్కన పెట్టేశారు అనుకోవచ్చు. బట్ గైక్వాడ్ నాన్ ఓపెనర్గా రాణించినప్పటికీ అతనికి ప్లేస్ అవ్వలేదు. అలాగే బౌలర్స్లో ఆవేష్ ఖాన్ మరియు ముఖేష్ కుమార్ కూడా ఛాన్స్ రాలేదు. మరి బాగా ఆడిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకపోతే ఇంక దేనికోసం ఈ జింబాబ్వే సిరీస్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఇక వన్డే స్క్వాడ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇచ్చారు. వీళ్ళిద్దరు వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ వన్డే ఫార్మాట్లో ఆడబోతున్నారు. సో ఒకసారి మనం కంప్లీట్గా వన్డే స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అండ్ రియాన్ పరాగ్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్. ఆల్రౌండర్స్ శివం దూబే, వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు హర్షిత్ రాణా. సో ఈ స్క్వాడ్లో అయితే పెద్దగా సర్ప్రైజ్లు ఏమీ కనిపించట్లేదు. అనుకున్నట్టే శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇచ్చాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా టీంలోకి వచ్చాడు. ఇన్ఫాక్ట్ రిషబ్ పంత్ కూడా చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడు. సో ఆబ్వియస్లీ మన వాళ్ళు బ్యాకప్ కీపర్గా సంజు శాంసన్ని సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే రిషబ్ పంత్ T20 ఫార్మాట్లో కొంచెం అటు ఇటు ఆడినా వన్డే ఫార్మాట్లో మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడు. పైగా అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్. సో ఇదైతే అతనికి చాలా వరకు ప్లస్ అయ్యింది. అండ్ ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి శివం దుబేని పేస్ ఆల్రౌండర్గా పిక్ చేశారు. బట్ సర్ప్రైజింగ్లీ స్పిన్ ఆల్రౌండర్గా జడేజాని కాకుండా సుందర్ని ప్రిఫర్ చేశారు. సో మేబీ గౌతమ్ గంభీర్ జడేజాని టెస్ట్ ఫార్మాట్కు మాత్రమే అంకితం చేసేలా కనిపిస్తున్నాడు. మిగిలిన అక్షర్ పటేల్ దగ్గర నుండి జడేజాకి చాలా హెవీ కాంపిటీషన్ వస్తుంది. దీనివల్ల ఇప్పుడు అతను వన్డే ఫార్మాట్లో కూడా చోటు కోల్పోయాడు. సో మన వాళ్ళకి తిరిగి వన్డే ఫార్మాట్లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కొరత ఉంది. అండ్ ఆ పొజిషన్కి సుందర్ అయితే చాలా బాగా సెట్ అవుతాడు. దీంతో జడేజాని కాదని అతన్ని ప్రిఫర్ చేశారు. ఇక వన్డే స్క్వాడ్లో శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా పిక్ చేయడం కూడా కొంతవరకు సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రోహిత్ శర్మ ఆడకపోతే కేఎల్ రాహుల్ని కెప్టెన్గా పెడతారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే కేఎల్ రాహుల్కు కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. విచ్ మీన్స్ అతన్ని కూడా లీడర్షిప్ రోల్లో కన్సిడర్ చేయట్లేదు. మన వాళ్ళు గిల్ని బాగా పుష్ చేస్తున్నారు. సో గిల్ని 3 ఫార్మాట్స్లో ఆడించడం మాత్రమే కాకుండా తనైతే ఫ్యూచర్ కెప్టెన్గా కూడా కన్సిడర్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. బట్ నేను అడిగితే వన్డే ఫార్మాట్ వరకు వైస్ కెప్టెన్సీ కేఎల్ రాహుల్కి ఇస్తే బాగుండేది. లేదా శ్రేయస్ అయ్యర్కి ఇచ్చిన కొంతవరకు జస్టిఫై చేసినట్టు ఉండేది. ఇక బౌలర్స్లో చూసుకుంటే కొత్తగా ఖలీల్ అహ్మద్ మరియు హర్షిత్ రాణాకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళైతే మోస్ట్ లైక్లీ బుమ్రా మరియు షమి వస్తే పక్కకు వెళ్ళిపోతారు. పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ ఎనివే చాలా కాలం నుండి బీ టీంలో బాగా ఆడుతున్న ముఖేష్ కుమార్ మరియు ఆవేష్ ఖాన్కు ఈ 2 స్క్వాడ్స్లో అసలు ప్లేస్ ఇవ్వకపోవడమే కొంతవరకు బాధను కలిగించే విషయం. అలాగే తిలక్ వర్మ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టి రియాన్ పరాగ్ను పుష్ చేయడం కూడా ఎంతవరకు జస్టిఫై అవుతుందో చూడాలి. ఎస్పెషల్లీ పరాగ్తో పోల్చుకుంటే తిలక్ చాలా మెచ్యూర్గా ఆడే ప్లేయర్. బట్ ప్రజెంట్ మన వాళ్ళు అయితే పార్ట్ టైం బౌలింగ్ ఆప్షన్గా ఉండే బ్యాట్స్మెన్ విషయంలో అయితే పరాగ్ని కన్సిడర్ చేస్తున్నారు. తిలక్ వర్మని కంప్లీట్గా పక్కన పెట్టేశారు. సో చూడాలి మరి ఫ్యూచర్ కోసం గంభీర్ ప్లానింగ్ ఇంకెలా ఉండబోతుంది అనేది. మరి మీరు ఈ స్క్వాడ్స్ విషయంలో ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.